కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వెళ్లిన 2 ఇంటర్ విద్యార్థులు చనిపోయారు. మొత్తం 7 ఈతకు వెళ్లగా వారిలో 2 గల్లంతయ్యారు. బయటకొచ్చిన స్టూడెంట్స్ ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టిన గజ ఈతగాళ్లు విద్యార్థుల శవాలు గుర్తించి బయటకు తీశారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో హెల్మెట్ వాడకంపై వాహనదారులకు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించారు. బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేదంటే ప్రాణాలకు ముప్పు తప్పదని సూచించారు. హెల్మెట్ ధరించకపోతే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కూడా చేయబోమని స్పష్టం చేశారు ఆర్టీఏ యేసురత్నం. నిజామాబాద్ టౌన్ లో రాత్రి ఓ అపార్ట్మెంట్ లో చోరీ చేసేందుకు ఆయుధాలతో వచ్చిన దొంగలు ఇంటి యజమానులు అలర్ట్ కావడంతో పరుగులు తీశారు. దొంగల విజువల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీస్ స్టేషన్ కు కొద్ది దూరంలోని అపార్ట్మెంట్ లోనే చోరీకి ప్రయత్నించడంతో జనం భయపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో హెల్మెట్ నిబంధనను తప్పనిసరి చేశారు అధికారులు. హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ పోయొద్దని బంక్ యజమానులకు ఆదేశాలిచ్చారు. భారీ జరిమానాతో పాటు 2 సార్లు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేస్తామంటున్నారు పోలీసులు. జనగాంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపో ఎదుట ధర్నా నిర్వహించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.